గ్రామాలను చల్లగా చూసే గ్రామదేవతల కరుణామృత చూపులే ఎంతో మహిమాన్వితంగా భక్తులు భావిస్తారు. అందుకే అమ్మవార్లను గ్రామానికి ఆహ్వానించి వారి ప్రీతి నొందేలా జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు తిరిగి సాగనంపుతూ ఉంటారు. ఇదే క్రమంలో ఏలూరు తంగెళ్లమూడి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం ముగింపు దశకు చేరుకుంది. దీనిలో భాగంగా ఆదివారం అమ్మవారికి మహాకుంభం నివేదనగా సమర్పించే కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు చల్ది నైవేద్యాలు, మహా నైవేద్యాలతో క్యూ లైన్లో వేచి ఉండి భక్తిపూర్వకంగా నైవేద్యాన్ని నివేదించి తమను చల్లంగా చూడమంటూ వేడుకున్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా జాతర మేడల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలండి తెచ్చినాము. బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. శతకోటి దండాలు మాయమ్మ తల్లో.
అమ్మవారి జాతర ఈరోజు మరి మహాకుంభాభిషేకము, అలాగే అమ్మవారిని మరి ఈ ప్రాంత ప్రజలే కాక ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా దర్శించుకుని మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఉదయం 5 గంటల నుంచి నిర్విఘ్నంగా మరి దాదాపు 50,000 పైమంది భక్తులు మరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగుతుంది. అట్లాగే రాత్రికి ఈ కార్యక్రమం అయిన వెంటనే మరుసటి రోజు ఉదయం 9 గంటలకి మరి కొర్లబండిలో అమ్మవారిని సాగనంపి మరి పొలిమేరల వరకు కూడా అమ్మవారిని మరి నృత్యాలతోనూ మరి పూర్వప్రతల యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మరి అమ్మవారిని మళ్ళీ 7 సంవత్సరాలకి తీసుకొచ్చే విధంగా ఈ 7 సంవత్సరాలు కూడా అమ్మవారు మరి ఈ నగర ప్రజల్ని ఏ విధమైన ముప్పులు ఆటంకాలు లేకుండా కాపాడుతారని ఆశిస్తూ మరి ఈ జాతర కమిటీ నిర్విఘ్నంగా గత 28 రోజుల నుంచి అమ్మవారిని కొలుస్తూ ఈ లోకల్ భక్తులే కానీ, నాయకులే కానీ, కార్యకర్తలే కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ మరి మా సహకరించిన మీడియా వారికి, అలాగే పోలీస్ సిబ్బందికి, అలాగే గౌరవ శాసనసభ్యుల వారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి, గౌరవ మేయర్ గారికి, అలాగే ఇతర రాజకీయ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని రేపటి వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగించేలాగా మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. పేరు నరసింహారావు, జాతర కమిటీ సభ్యులు. గత 28 రోజులుగా తంగిలిమూడిలోను, అక్టోబర్ 30వ తారీఖు నుంచి ఏలూరు నగరంలోనూ అందరూ కూడా కొలుస్తున్న గంగానమ్మ సంబరాలు, జాతరలు అంబరాన్ని తాకి రేపటితో ముగిపోతున్నాయి. రేపు ఏలూరు నగరం నుంచి అమ్మవారిని కొర్లంకమ్మ వేషధారణలో అమ్మవారిని కొర్లబండి మీద పంపించే కార్యక్రమం తంగిలిమూడి జాతర కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేషాలతోటి, మంగళ వాయిద్యాలతోటి, మేళతాళాలతోటి అమ్మవారిని సాధనంపే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయ్యి సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించాలని జాతర కమిటీ తరఫున కోరుచున్నాం.